యేసే నామానికి నిరంతర స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ ఉదయకాలం మనము ఒక వాక్య భాగం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 4, 5 వచనాలు చదువుతున్నాను, మీరు గమనించండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ప్రతి వాక్య భాగాన్ని దీవించునుగాక. గమనించాలి ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే మనమందరం కూడా ఒక్క శరీరములో ఉన్నటువంటి అవయవాల వల్లే ఉన్నాము. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకటే పనిగా చేయదు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుంది. అన్ని అవయవాలు కలిస్తేనే పరిపూర్ణమైనటువంటి శరీరం కదా. అదే రీతిగా మనం అందరం కూడా క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాము. మనందరం కూడా క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాము. అయితే వేరే వేరే అవయవాలుగా ఉన్నప్పటికీ మనకున్నటువంటి వేరే వేరే ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా మనంతా కూడా క్రీస్తు యేసులో ఒక్క శరీరముగా ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యేకంగా క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి అనే మాట మీద మనం మనసు కేంద్రీకరించాలి. సంఘముగా దేవుడు మనలో ఏర్పరచుకున్నాడు. సంఘము అంటే అర్థం ఏంటంటే లోకముల నుంచి పిలువబడిన వారు, లోకముల నుంచి ప్రత్యేకింపబడిన వారి యొక్క సమూహమే సంఘం. లోకములో మనం ఉన్నాం. ఈ లోకము ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంది, అంటే పాపములో జీవిస్తూ ఉంది. మనం కూడా అప్పుడు లోకంలో ఉన్నాం. దేవుడు మనం దర్శించాడు తన కృపను బట్టి. సువార్త విన్నాం, యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరించాము, రక్షణ పొందుకున్నాం. అంటే ఇప్పుడు మనం లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారు అన్నమాట. అలాగున మనమందరం అలాగున క్రీస్తు యేసును స్వీకరించి ఈరోజు దేవుని ఆలయంలో చేర్చబడ్డాం. ఒక్కొక్కరుగా అందరూ ఒక్కసారిగా రాలా. ఈరోజు చర్చికి అందరూ ఒక్కసారిగా ఎలా రాలేదో అలాగే దేవుల్లో కూడా అందరూ ఒక్కసారిగా రాలా. ఎవరికి ఇవ్వబడిన సమయంలో వారు దేవుని నమ్ముకున్నారు, వారు దేవుళ్ళకు మరి వచ్చారు. వచ్చిన తర్వాత సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు మనందరం ఏమని పిలుస్తుందంటే బైబిల్ సంఘము. లోకం నుంచి పిలువబడిన వారు, లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారి యొక్క సమూహమే సంఘం. ఈ సంఘమే యేసుక్రీస్తు యొక్క శరీరం. ఈ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. కాబట్టి సంఘము అంటే ఈ గోడలు కాదు, ఈ ఫ్యాన్ లైట్లు కాదు, ఈ రేకులు కాదు, ఈ సిమెంట్ కట్టుబడి కాదండి. సంఘం అంటే మనమే. ఒక శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్టుగా క్రీస్తు యొక్క శరీరంలో మనం అందరం అవయవాలుగా ఉన్నాం. ఏ అవయవానికి కూడా ప్రత్యేకత అవయవానికి ఉంటుంది. మన శరీరంలో దాని పని అది చేస్తుంది. అన్ని పని ఒక అవయవం చేయదు. కళ్ళు చేసిన పని కళ్ళు చేస్తుంది, చెవి చేసిన పని చెవి చేస్తుంది, ముక్కు చేసిన పని ముక్కు చేస్తుంది, నోరు చేసిన పని నోరు చేస్తుంది. అలాగే చేతులు, కాళ్ళు, మన శరీర ప్రతి అవయవం కూడా బయట కనిపించేవి, లోపల ఉండేవి గుండె, మరి కిడ్నీస్, లివర్, ఇలాగ దేని యొక్క ఫంక్షన్స్ అవి నిర్వహిస్తా ఉన్నాయి. అన్ని పనులు ఒకటి చేయదు. గుండె పని కళ్ళు చేయలేదు. అన్ని పనులు నేను చేస్తాను, నేను రెస్ట్ తీసుకో అని చెప్తుందా? కళ్ళు వచ్చి గుండెతో, ఈ 2 కళ్ళు వచ్చి గుండెతో, గుండె రోజు కొట్టుకుంటున్నావు. పాపం నీకు విశ్రాంతే లేదు. నాకైనా విశ్రాంతి ఉంది, కాసేపు నేను నిద్రపోతాను, కళ్ళు రెప్పలు వలసపడతాయి, నాకు విశ్రాంతి ఉంది. పాపను
మరి పుట్టింది మొదటి చచ్చేదాకా లబ్ధ కొట్టుకుంటూనే ఉన్నావు. ఒక రోజుకి నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చూసుకుంటాను నీ పని అని 2 కళ్ళు చెప్తాయా? చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పింది అనుకో, కళ్ళు చెప్పాయా అనుకుందాం, ఆ మాట గుండె వినింది అనుకోండి, నేను విశ్రాంతి తీసుకుంటాను అనుకోండి, గుండె కాదు విశ్రాంతి తీసుకునేది, మనమే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేని పని అది చేయాలి. మన శరీరంలో అవయవాలు దేని పని చేస్తున్నాయి. కొన్నిటికి ఎక్కువ పని ఉంటాయి, కొన్నిటికి తక్కువ పని ఉంటుంది. అన్నిటికీ సమానమైన పని ఉండదు. మళ్ళీ శరీరంలో అవయవాలన్నిటికీ సమానమైన పని లేదు. గమనించారా? అన్ని పని చేస్తాయి, కానీ ఒక్కొక్క దానికి ఎక్కువ పని ఉంటుంది, ఒకదానికి తక్కువ పని ఉంటుంది. కొన్నిటికైతే అసలు విశ్రాంతి లేదు. పుట్టి నుంచి చచ్చేదాకా అవయవం పని చేస్తూనే ఉండాల్సి. అలాగే క్రీస్తు శరీరములో మనమందరం అవయవాలుగా ఉన్నాం. మనందరం కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కరికి పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందరికి ఎక్కువ పని ఉండకపోవచ్చు, కొంతమందికి ఎక్కువ పని ఉంటుంది. క్రీస్తుల గురించి చెప్తున్నాను నేను, లోకం గురించి చెప్పండి. లోకంలో పని కాదు, యేసయ్యలో మనకు అప్పగింపబడిన బాధ్యత కావచ్చు, పని కావచ్చు. కొంతమంది తక్కువ ఉండొచ్చు, కొంతమంది మరీ ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే ఒక్కటి గమనించాలి, మనమంట బైబిల్లో రాయబడింది, క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, క్రీస్తులో మనందరం ఒక్క శరీరముగా ఉండాలి. అది మెయిన్. పని విషయం పక్కన పెడితే ఒక శరీరముగా ఉండాలి, అంతే మొదటిది విషయం మనం గమనించాలి. మనమందరం రకరకాలటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళం, దేవుళ్ళలోకి రకరకాల అలవాట్ల నుంచి వచ్చిన వాళ్ళం. సరేనా? మన పరిస్థితులు వేరే, మన అలవాట్లు వేరే, మన అభిప్రాయాలు వేరే, మన మనస్సు వేరే. అందరిది ఒక్క మనస్సు కాదు, ఒక అభిప్రాయం అందరికీ ఉండదు. ఒకే రకంగా ఎవరు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు పెద్ద ఒకే రకమైన విధానం ఎవరు ఎదగల. నేను ఒక రకంగా ఎదిగాను, నువ్వు ఒక ఎదిగాను, నువ్వు ఒక అనుభవంలో ఎదిగావు. ఏమండి? ఒక్కొక్కరు ఒక రకమైన అనుభవాలు కూడా ఎదిగారు. కొంతమందికి గ్రహింపు ఉంటుంది, కొంతమందికి గ్రహింపు ఉండదు. కొంతమంది చదువుకున్న వాడు ఉంటారు, కొంతమంది చదువు లేని వాడు ఉంటారు, కొంతమంది హుషారుగా ఉంటారు, కొంతమంది మందంగా ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి అనుభవాలు మనందరూ ఉంటాయండి. సరేనా? కాబట్టి మన అందరం కూడా ఒకే రకమైన అనుభవాలు ఉండాలి లేవు. కాబట్టి అందరం ఒక్క దగ్గర ఉండడం చాలా కష్టం అవుతుంది. చూడండి ఎలా కష్టం అవుతుందంటే, ఒక్కొక్కరి దగ్గర చెప్పాను కదా, ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాలు, అభిప్రాయాలు ఉండడం వల్ల అన్ని ఒకటి కలవడము కష్టం అవుతుంది. కానీ ఒకటి గమనించాలా, క్రీస్తు యేసులో శరీరంగా ఉండాల్సిందే. హల్లెలూయా. అందరూ ఒక్కటిగా ఉండాలి అంటే యేసయ్య చెప్పిన మాటలు చొప్పున జీవించగలిగితే, నువ్వు ఏ అనుభవంలో ఎదిగినా, నీ అభిప్రాయం ఎలాంటిదిగా ఉన్నా కూడా, నీ ఆలోచన ఏ రీతిగా ఉన్నా కూడా, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాటలకు మనం వస్తామో అందరం ఒక్కటిగా కట్టబడే అవకాశం ఉంటుందండి. అందరు కూడా ఒక్కటిగా కట్టబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. ఆయన చూడబోయే విషయాలు ఏంటంటే, క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండాలంటే, అంటే క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అన్నది ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది సంఘం వెలుపటి వారికి సంబంధించిన ఉపదేశం కాదు, కానీ సంఘం లోపట ఉన్న వారికి సంబంధించిన ఉపదేశం. కొన్ని మెసేజెస్ అందరికీ వర్తిస్తాయి. బయట ఉన్నవాళ్ళకి వర్తిస్తుంది, లోపల ఉన్నవాళ్ళకి వర్తిస్తుంది. బయట అంటే అర్థం ఏంటంటే ఈ గోడ వెనకాలని కాదు. నేను ఒకసారి చర్చి చాలా కొంతమంది బయట కూడా కూర్చుంటారు, కానీ ఇది మన పరిస్థితి అది కాదనుకోండి. కొన్ని చర్చెస్ చెప్తాను నిండిపోయి. బయట అంటే అర్థం ఏంటంటే క్రీస్తును నమ్ముకోని వాళ్ళ పరిస్థితి, అంటే అన్యజనుల గురించి చెప్తున్నాను. బయట వారంటే అన్యజనులు, లోపటి వారంటే దేవుడు నమ్ముకున్న ప్రజలు. అంటే మన లోపటి వాళ్ళము, సంఘము లోపటి వాళ్ళము, దేవుని ప్రజలము ఒక్క శరీరంగా ఉండాలి అంటే ఇప్పుడు మనం వస్తున్నాం. ఇదే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. రాయబడిన మాట ఏంటి? క్రీస్తులో ఒక శరీరంగా ఉండాలి అంటే సంఘ సహవాసంలోకి వచ్చే వారందరిలో కూడా ఈ లక్షణం ఉండాలి. అవన్నీ పుట్టుకతో రావు, అందరికి అన్ని పుట్టుకతో వచ్చేది కాదు.
కొన్ని నేర్చుకుంటే వస్తాయి, అన్ని పుట్టుకతో వచ్చేస్తున్నాయా? రావు కదా. మనం ఎన్నో చదువు పుట్టుకతో వచ్చిందా? ఒక తెలిసిన తర్వాత, పెద్దవాళ్ళ స్కూల్లో చేర్చిన తర్వాత, మన మిస్సులు సార్లు మనకి ఏబిసిలు నేర్పించిన తర్వాత అక్కడి నుంచి నేర్చుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చాం. పుట్టుకతో చదువు రాలేదు కదా. అలా కొన్ని విద్యలు కూడా పుట్టుకతో ఏం రాలేదు. ఒక గురువు దగ్గర చేరుతాం, ఒక విద్య నేర్చుకుంటాం. ఎవరికి కావాల్సిన విద్య, వృత్తి వాళ్ళు నేర్చుకుంటున్నాం కదా. అలాగే కొన్ని లక్షణాలు పుట్టుకతో అన్ని రాకపోవచ్చు, కొన్ని రావచ్చు, అది వేరే విషయం. వచ్చిన వాటిని మార్చుకునే అవకాశం ఉంది. పుట్టుకతోనే కొన్ని చెడ్డ లక్షణాలు వచ్చాయనుకోండి, అది పెరిగే కొద్దీ పెద్ద అవుతాయి నిజమే, కానీ క్రిస్టియన్స్లోకి వచ్చిన తర్వాత ఆ చెడ్డ లక్షణాలు కూడా మంచి లక్షణాలుగా మార్చుకునే అవకాశం ఉంది మనస్సు పెడితే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 9వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా? దేనికోసం చెప్పబడుతుందో తెలుసా? ఈ విషయాలన్నీ కూడా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండాలంటే ఇది మనకు కావాలి, ఖచ్చితంగా కావాలి, అందరికి కావాలి. ఏంటి? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ విషయంలో సంఘము గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? సంఘములో ఉన్న వారికి చెప్పబడే మాట ఏంటంటే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎందుకంటే లోకములో కూడా ప్రేమ ఉందండి. లోకములో ఉన్న ప్రేమ వేరే, మనకి యేసయ్య చూపిన ప్రేమ వేరే. యేసయ్య చూపిన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమనే మనము ఇతరుల పట్ల చూపగలగాలి. కాబట్టి లోకంలో ఉన్న ప్రేమ అది కల్మషమైన ప్రేమ, అందులో స్వార్థం ఉంటుంది, ఇంకా ఏదేదో కూడా ఉంటుంది. కానీ యేసయ్య చూపిన ప్రేమ నిస్వార్థమైనది, నిష్కపటమైనదై ఉంది. కాబట్టి క్రీస్తు యేసులో విశ్వాసం వచ్చిన ప్రజలు, సంఘముగా చెందిన ప్రజలు క్రీస్తు ఒక శరీరంగా ఉండాలి అంటే వాళ్ళు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను. కాబట్టి ప్రేమ అన్నది చాలా ప్రాముఖ్యం. దేనికైనా ముందు ఫస్ట్ చెప్పబోతున్న విషయం ఏంటంటే ప్రేమ గురించి మనం చెప్పాలి. అలా ఉంటే ఆ సంఘం ఏంటో తెలుసా? ఒక్క శరీరంలా ఉంటదంటే, ఒక్క శరీరంలా ఉంటది. ఆ శరీరానికి ఎన్ని దెబ్బ తగిలినా కూడా, ఇప్పుడు మనం ఉన్నామంటే అకస్మాత్తుగా ఒక దెబ్బ తగిలింది మన శరీరానికి, బలమైన దెబ్బ తగిలింది. ఒకవేళ ఈ డొక్కలు తగిలింది అనుకుందాం, బలంగా తగిలింది దెబ్బ, ఈ రిబ్స్ అన్ని ఇరిగిపోయాయి, లోపల వైద్యం చేయించుకున్నాం, లోపల వైపు అంతా డ్యామేజ్ అయిపోయింది, చాలా స్లోగా రికవరీ అవుతుంది, త్వరగా రికవరీ కాదు. సో మిగతా ఇక్కడ తగిలిన బాధ టోటల్ శరీరం అంతటికి ఇబ్బంది కలిగిస్తుంది అది కదా, అవునా కదా? టోటల్ శరీరం అంతటికి, నీకు శరీరం ఎక్కడ దెబ్బ తగిలినా, ఎక్కడ అనారోగ్యానికి గురైనా మొత్తం శరీరం అంతా బాధింపబడుతుంది. అలా బాధింపబడినప్పుడు మిగిలిన అవయవాలు ఉండి మాకేం దెబ్బ తగ్గలేదుగా, మేము ఎందుకు ఇంకా బాధ అనుభవించాలి? నువ్వే పడు, మేము బయటకు వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతాయా? మన శరీర అవయాలు వెళ్ళిపోతాయా? ఇటువైపే కదా తగిలింది. మిగతా మేమంతా ఎందుకు బాధపడాలా? చేతులు ఎందుకు బాధపడాలా? కాళ్ళు ఎందుకు బాధపడాలా? తల ఎందుకు బాధపడాలా? ఒళ్ళంతా ఎందుకు బాధపడాలా? నువ్వే బాధపడు అని ఈ భాగం వరకు విడిచిపెట్టేసి మిగతా భాగం పక్కనకి వెళ్ళిపోతాయా? వెళ్ళలేవు. ఎందుకంటే ఒక శరీర అవయవాలు కాబట్టి ఒకవైపు ఇబ్బంది కలిగినా, డ్యామేజ్ అయినా, నొప్పితో అల్లాడిపోతున్నా, మిగిలిన శరీర భాగం అందరికీ ఆ బాధ కలుగుతున్నా కూడా అది అక్కడే ఉంటాయి, అలా వెళ్ళిపోలేదు. దేవుడు అలా మన శరీరాన్ని అలాగా ఆయన నిర్మించాడు. అలా నిర్మించి అదే విధంగా సంఘములో మన ప్రజలందరూ కూడా ఒక శరీరము. ఇందులో ఏమవుతుందంటే ఏ ఒక్కరిలో కానీ ప్రేమ ఇబ్బందికరంగా అంటే సంఘం అందరికి ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆ సంఘం అంతా కూడా ఏమవుతుందంటే ఆ ఒక్క అవయవం డ్యామేజ్ అయింది కదా, అంటే ఒక వ్యక్తి ప్రేమ సరిగా లేదనుకోండి, కొంతమంది వల్ల సంఘంలో ఇబ్బందులు కలుగుతున్నాయి కొన్నిసార్లు. అది ఎంత పెద్ద సంఘం కావచ్చు, ఎంత చిన్న సంఘం కావచ్చు, లేకపోతే డ్యామేజ్ అయినట్టుగా మిగతా అంత శరీరానికి నొప్పి కలిగినట్టుగానే సంఘంలో ఉన్న వారందరికీ కొన్నిసార్లు ఇబ్బంది కలిగిపోతాం. ఏం చేయ తెలుసా? శరీరానికి సంఘానికి ఉన్న తేడా, శరీరం అవయవాలు బయటకు వెళ్ళిపోవు. సంఘంలో కొంతమంది అయితే కొన్ని చోట్ల వాళ్ళు వద్దురా రైనా అనేసి ఇబ్బంది పడిపోతారు.
కానీ బైబిల్ చెప్తుంది ఈ అభయం మరలా క్లియర్ అయ్యేదాకా మిగతా అన్ని ఓర్చుకొని సహించినట్టుగా సంఘములో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ప్రేమ విషయంలో ఇబ్బంది కలుగుతున్నప్పుడు మిగతా అంతా ఓర్చుకొని ఏం చేద్దాం, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు పశ్చాత్తాపం చెంది వాళ్ళు సరైన అనుభవంలోకి వస్తారు. అప్పుడు సంఘం అంతా సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇబ్బంది కలిగే విషయాన్ని పక్కన పెడితే మొదట ఇబ్బంది కలగక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్త. ఏదో అంటారు కదా, చెయ్యి కలిగిన తర్వాత ఆకులు పట్టుకోవడం గొప్ప విషయం కాదు. చెయ్యి కలిపింది ఎక్కడ ఆకులు అంటే అక్కడ పట్టేసుకో, అసలు నెమ్మది లేదు. అంతకంత బాధ కాలకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఎందుకు కాలిపించుకోవాలి, ఆ జాగ్రత్తగా ఉండి ఎందుకు ఆకులు పట్టుకోవాలి, అసలు కాలకుండా ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. కాబట్టి మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే, సంఘం అంతా ఒక్క శరీరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన లక్షణం అంటే మీ ప్రేమ నిష్కపటనదై ఉండవలను. పరిశుద్ధమైనటువంటి ప్రేమ, కపటం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ సంఘ బిడ్డలందరూ కూడా కలిగి ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు నేర్పించేటువంటి యేసయ్య దగ్గర నుంచి మనకు వస్తుంది. ఇదేదో ఒక వ్యక్తి నుంచి రాదు, ఇదే భాష నుంచి రాదు, ఒక సీనియర్ విశ్వాసం నుంచి రాదు, ఇంకొకరి నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? మన నీకు కానీ నాకు కానీ క్రీస్తు యేసు వారు మనకు మాదిరి చూపించారు. ప్రేమతో ఇలాంటి ప్రేమ మీరు కలిగి ఉండాలి అనేసి చెప్పాడు కదా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. కాబట్టి ప్రేమ యేసయ్య మనకు నేర్పించాడు. మనకి ఎవరో లోకంలో వాళ్ళు నేర్పలేదు. పుస్తకాల్లో నేర్చుకున్న ప్రేమ కాదు ఇది. పుస్తకాల్లో నేర్పించిన ప్రేమ కాదు, ఈ లోకములో వారు నేర్పించిన ప్రేమ కాదు. క్రీస్తు యేసు వారు మనకు నేర్పించిన ప్రేమ. ఆయన ఎలా నేర్పించాడు? చేసి చూపించి మరి నేర్పించాడు. ఊరికి బోధించి చెప్పలే, ఆయన బోధించి నేర్పలా, చేసి చూపించి నేర్పించాడు. బట్టి థియరీ కాదు, ప్రాక్టికల్స్ తో నేర్పించాడు యేసయ్య మనకు. హల్లెలూయా. సరేనా? కాబట్టి ఇది మొదటి లక్షణంగా ఉండాలి. తర్వాత 10వ వచనం వచ్చేసరికి సహోదర ప్రేమ విషయంలో ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనడి. ఇక్కడ ఏంటంటే సంఘములో క్రీస్తు ఒక శరీరముగా మనం అంతా ఉండాలంటే మరొక లక్షణం తెలుసా? ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. నన్ను నేను గొప్పగా ఎంచుకోకూడదు, నిన్ను నువ్వు గొప్పగా ఎంచుకోకూడదు. అంతే ఇబ్బందులు అయిపోతాయి. మిమ్మల్ని నేను గొప్పగా ఎంచాలి, నన్ను మీరు గొప్పగా ఎంచుకోవాలి. అలాగే మీరు కూడా సహోదరులు ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. కానీ కొంతమంది అలా ఉండదు కదా. చూస్తాం కదా మనం ఎక్కడైనా నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప అనేది మనం లోకం అంతా చూస్తున్నాం కదా. నువ్వు గొప్ప నేను గొప్ప వాదించుకోవడం చూస్తున్నావు కదా. ఇందులోనే కదా సమస్యలు కలిగేది. సమాజంలో సమస్యలు వస్తున్నాయి కదా, ఉద్యోగాలు చేసేటప్పుడు సమస్యలు వస్తున్నాయి కదా, కుటుంబంలో మరి సమస్యలు వస్తున్నాయి కదా. పెద్దోడు కొంచెం సంపాదిస్తున్నాడు, చిన్నోడు ఎక్కువ సంపాదిస్తున్నాడు. చిన్నోడు అంటాడు, నువ్వు పెద్దోడైతే ఏంటరా, నీకన్నా నాకు ఎక్కువ సంపాదన ఉంది, నేనే గొప్ప అండి, వయసు పెద్దదైతే సరిపోయిందా అనేసి చిన్నోడు పెద్దోడిని కాస్త చిన్న చూపించుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏమవుతుంది? వాళ్ళ మధ్య విభేదం ఏర్పడుతుంది, అక్కడ సమస్యలు వచ్చేస్తాయి. వాళ్ళు కలిసి జీవించలేరు. వాళ్ళు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. కాబట్టి సంపాదన బట్టి చూస్తే కొన్ని కుటుంబాలు ఎలాంటి పరిస్థితులు వస్తుంటాయి. టాలెంట్స్ కొంతమంది హుషారు కూడా అందంగా ఉంటారు. దాన్ని బట్టి కూడా నువ్వేంటి నీకన్నా గొప్ప, వాళ్ళ కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మన గొప్పగా ఎంచాలి. చువరిని నాకన్నా నువ్వే గొప్ప అనుకో, చెప్పకపోయిన మనసులైనా అభిప్రాయం ఉండాలి. అభిప్రాయం ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. కాబట్టి మనము లోకంలో చాలా మంది కొన్ని విషయాలు మాదిరి చూపిస్తుంటారండి. మాదిరి చూపిస్తుంటారు. ఒక ఆవిడ కలెక్టర్ అంట, వాళ్ళ భర్త వచ్చి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు అంట. భార్య కలెక్టర్, భర్త చిన్న ఉద్యోగం, చాలా చిన్న ఉద్యోగం, గుమస్తా లాంటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ భార్య ఇంటికి రాగానే తన భర్త దగ్గర ఎలా ఉంటుందంటే ఒక కలెక్టర్ లాగా ఉండదు. భర్తకి భార్య ఎలా ఉండాలో అలాగే ఉంటుంది.
అతను ఆశ్చర్యపడిపోతాడంట. నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, కరెక్ట్గా ఉన్నావు, నేను చూసి అందరు లేచి నిలబడతారు, నిన్ను గౌరవిస్తారు, నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి నువ్వు కరెక్టర్ విషయాన్ని మర్చిపోయి భర్త దగ్గర ఒక భార్య ఆడాలో అలా నడుచుకుంటున్నావు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పాడంట ఆ భర్త. ఇది ఎంతమందికి దక్కుతుంది ఇలాంటి అనుభవాలు కదా? చాలా ఉన్నాయి లోకంలోనే విషయం నేను చెప్పాను. దినాల్లో దేవుడి ప్రజలైన వాళ్ళు కూడా కొంతమంది ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటారు తెలుసా? కొన్ని చోట్ల కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, వాళ్ళ యొక్క స్థితిగతిని బట్టి ఎదుటి వారిని గొప్పగా చూడకుండా బైబిల్ చెప్పిన విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళకి వాళ్ళే గొప్పగా ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే విభేదాలు వస్తాయి. నువ్వెంత, నీ సంపాదన చెప్పు, నా సంపాదన ఎంత, ఎందుకు మాట్లాడేది అంటున్నా కొంతమంది. ఎదురు మాట్లాడేది ఎంత, నీ సంపాదన నా సంపాదన ఎంత, నువ్వేది నాతో మాట్లాడుతున్నావు, నువ్వు సమానం, నా పక్కన కూర్చోదా నువ్వు సమానమా, ఏది నా పక్కన కూర్చుంటావు నువ్వు. పెద్ద పెద్ద సంఘాల్లో పరిస్థితి, పెద్ద పెద్ద సంఘాల్లో ఏమండి చర్చి ఒక్కటిగానే ఉంటది కానీ ఆ లోపల బ్యాచ్లు అయిపోతాయి అనమాట. బ్యాచ్లు ఉన్నోళ్ళంతా ఒక దగ్గర కూర్చుంటారు. వాళ్ళ సీట్లు రిజర్వేషన్ లాగా వాళ్ళే కూర్చోవాలి, అంతే అటు అయిపోద్ది. పేదోళ్ళంతా ఒక మూల కూర్చుంటారు. పొరపాటున పేదోళ్ళు వచ్చి ఉన్నోళ్ళ పక్కన కూర్చుంటే మీరు చూస్తారు, ఏది ఇక్కడ కూర్చున్నారు ఆడ వెళ్ళి కూర్చుంటారు. మన దేశంలో రండి ఇలాంటి పరిస్థితి. చర్చెస్లో ఫారెన్లో అయితే ఆ దేశపు ప్రెసిడెంట్ వచ్చినా, ఆ దేశపు అధికారి వచ్చినా అంటే ఆయన ఎక్కడ సీట్లు ఆడ కూర్చోవలసిందే. ఆయన ప్రత్యేకంగా చైర్ ఉండదు. ఈ దేశ ప్రధాని లేకపోతే ఈ దేశానికి ప్రెసిడెంట్ అని ప్రత్యేకమైనటువంటి చైర్ ఆయనకు ఉండదు. ఆయన వచ్చేసరికి ఎక్కడ కాలికి అక్కడ కూర్చోవలసింది. ఆయనకి సెక్యూరిటీ ఏం రారు, వెనకాల 10 మంది రారు. అందరిలాగా నేరుగా వస్తాడు, ఎదురు కూర్చుంటాడు, దేవుని ఆరాధించుకుంటాడు, మోకరిస్తాడు, ఆయన పాటికి వెళ్ళిపోతాడు. అదే పొరపాటున మన ఇండియాలో ఒక చర్చిలోకి ఒక చిన్న రసకేత వచ్చిన డాష్ కూర్చోబెట్టచ్చా? డాష్ మీద ఎక్కొచ్చా? వాళ్ళు లోకంలో అధికారులే కావచ్చు. దేవుని సందులో డాష్ ఎక్కాలంటే దైవ సేవకులకి దడ అయిపోతుంటది. నిజంగా దైవభక్తి కలిగి ఈ డాష్ యొక్క విలువ తెలిసిన వాళ్ళకి అడుగు పెట్టేటప్పుడే చేసేయా స్తోత్రం నిప్పుల మీద కాలు పెట్టినట్టు ఎక్కడం పైకి. ఇక్కడ అగ్ని పరీక్ష ఎలా ఉంటది పైకి ఎక్కాలంటే. ఏదో గొప్ప అనుకుంటారేమో మీరు, ఆ ఎక్కాలంటే గుండె దడ అంటది. ప్రతిసారి మెసేజ్ చెప్పే ముందు నాకు కొత్త అనుభవంగా ఉంటది. ఎస్ఐ ఈరోజు నువ్వే మాట్లాడాలి ఎస్ఐ, నాకు తెలియదు ప్రభువా, నన్ను నిస్వాధీనపరచుకో, నా నోటి నిస్వాధీనపరచుకో, చెప్పవలసిన విధానంలో వాక్యం చెప్పాలి, మన ఆత్మ నడిపింపు కావాలైనా అని ముందుగానే వేడుకొని బ్రతిమలాడుకొని ఒక అడుగు పైకి పెట్టేటప్పుడే అగ్ని మీద కాలి పెట్టినట్టుగా భయంతో వణుకుతో కాలి పెడతారు నిజమైనటువంటి దేవుని ప్రజలు. అలాంటి దేవుని సేవకులు ప్రజలు ఒక అన్యుని తీసుకువచ్చి ఒక లోకంలో ఉన్న వ్యక్తిని, పాపంలో చూసిన వ్యక్తిని, అతని హోదాను చూసి, అతని అధికారాన్ని చూసి నేను సార్ ఇక్కడ కూర్చోండి అని ఎన్ని చర్చస్లో చూస్తుంటామండి. గౌరవించడం తప్పేం కాదు, అధికారులు గౌరవించాలి, గౌరవించాం మంచిది. బైబిల్ చెప్తే మీ అధికారులు గౌరవించాలి, అంతేగాని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కాకుండా దేవునికి బాధ కలిగించేదిగా ప్రవర్తించే సంఘాలు ఎన్ని లేవు. ఓకే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే మనం గమనించాల్సింది ఒకరినొకరు ఎలా చూడాలంట, గొప్పగా ఎంచుకోవాలి. నిన్ను నువ్వు గొప్పగా ఎంచుకోవడం కాదు, నన్ను నేను గొప్పగా ఎంచుకోవడం సరే. ఒక ఉంటుంది ఒక సేవకుని గురించి అవుతుంది. నా జీవితంలో బైబిల్ ఎన్నిసార్లు చదివేశానో తెలుసా? బైబిల్లో ఎన్ని విషయాలు తెలుసా మీకు? చాలా తెలుసు నాకు. ఎన్ని గంటలు ప్రార్థన ఉంటారో తెలుసా? ఈ పాస్టర్కి ఏం తెలుసు? కుర్ర పాస్టర్. నాలాగా బైబిల్ జ్ఞానం ఉందా పాస్టర్కి? నాలాంటి ప్రార్థన జీవితం ఉందా పాస్టర్కి?
నాలాంటి టాలెంట్స్ ఉన్నాయా పాస్టర్కి? నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, పాస్టర్కి ఇంగ్లీష్ వచ్చా? నేను హిందీలో మాట్లాడతా, పాస్టర్కి హిందీ వచ్చా? 4-5 భాషలు వచ్చా నాకు, ఏమొచ్చు ఆ పాస్టర్కి అనేసి దైవ సేవకుని తోల నడుతుంది ఒక విశ్వాసం. నేను ఆమెతో చెప్పాను, నీకు ఎన్ని తెలిసినా నీకు పాస్టర్కి మించిన వాక్య జ్ఞానం ఉండవచ్చు, పాస్టర్ కన్నా ఎక్కువ డబ్బు నీకు ఉండొచ్చు, పాస్టర్ కన్నా ఎక్కువ లోక జ్ఞానం నీకు ఉండొచ్చు, పాస్టర్ కన్నా ఎక్కువ తలాలు నీకు ఉండొచ్చు, పాస్టర్ కన్నా ఎక్కువ వరాలు నీకు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా నువ్వు విశ్వాసివి, ఆయన అభిషేకింపబడిన సేవకుడు. హల్లెలూయా. అతనికి నీకు వయసు ఎక్కువ ఉండొచ్చు, అతను చిన్నోడు కావచ్చు, అయినా అతడు అభిషేకింపబడిన దైవజనుడు. నువ్వు విశ్వాసే దైవజనుడు కొన్నాడకూడదు, దైవజనుడు. ఓకే, తండ్రి ఎన్నో సంవత్సరాలు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఒక తండ్రి చాలా వయసు అయిపోయింది, అతని కొడుకు చిన్నోడు, 25 సంవత్సరాలు లేదు, అదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా వచ్చాడు. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? తన కొడుకే చిన్నోడు, అనుభవం లేదు, వయసులో చిన్నోడు, తన కుమారుడే అనేసి కాళ్ళ మీద కాలేసి కూర్చుంటాడా హెడ్ కానిస్టేబుల్? లేదు, లేచి నిలబడి పట్టాల కొడుకే చిన్నోడే, నీకున్న అనుభవం ఆయనకి లేదు, కానీ నువ్వు లేచి, ఎందుకంటే నీకు ఎంత వయసున్నా ఎంత అనుభవనా, నువ్వు హెడ్ కానిస్టేబుల్ అంతే. నీ కొడుకు ఎంత చిన్నోడైనా అనుభవం లేకపోయినా అతను ఎస్ఐ అంతే. అదే ఉదాహరణ చెప్పేది వాళ్ళకి. తప్పు, ఎప్పుడు అలా మాట్లాడపాక, దైవజనుడు అంటే దైవజనుడికే విలువ ఇవ్వనప్పుడు ఒక విశ్వాసం ఎంత మాత్రం విలువ ఇచ్చుకుంటున్నారు. కానీ బైబిల్ చూస్తున్నాం, మీరు ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. ఇంకొక విషయం చూద్దాం, 11వ వచనం, రోమా 12:11 వచనం. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. 3వ విషయంలో ప్రభువును సేవించే విషయం మనం చూస్తున్నాం. ప్రభువును సేవించే విషయంలో ఎలా ఉండాలి తెలుసా? ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి విషయంలో మాంజులుగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు. ఆసక్తి విషయంలో మందంగా ఉండకుండా ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. మన యేసుని మనం సేవించడంలో తీవ్రత కలిగి ప్రభువును సేవించే వాళ్ళగా ఉండాలి. మందులుగా ఉండకూడదు, మందబుద్ధి ఉండకూడదు, మంద శరీరం ఉండకూడదు. మన ఆరాధనకి సమయానికి రావాలి, సంఘానికి సరైన సమయానికి మనం రావాలి. కొన్నిసార్లు మన శరీరం మనం సహకరించదు, ఇబ్బందికరంగా ఉంటుంది, మనసు సహకరించదు. కొన్నిసార్లు లేచినా కూడా ఇంకా టైం ఉందని కాసేపు పడుకుందాం అనేసి ఏమవుతుందంటే మందంగా ఉంటుంది. మనస్సు మందంగా ఉన్నప్పుడు శరీరం ఆటోమేటిక్గా మందంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని రకాల అనారోగ్యంతో ఉన్న వారు కూడా వాళ్ళ శరీరం వాళ్ళ సహకరించదండి, కష్టమే. ఏం చేద్దాం? ఎందుకంటే మన ఆత్మలో లేదు కదా, మనకు ఒక శరీరం ఉంది ఇక్కడ. ఈ శరీరం ఏమవుతుంది? కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉంటే యాక్టివ్గా ఉంటుంది, అనారోగ్యం ఉంటే మనసులో పరుగులు తీస్తున్నా శరీరం అక్కడే ఉంటది. మనసు అంటే అయ్యో టైం అయిపోతుంది, రెడీ అవ్వాలి, చర్చికి అని ఉంటది, ఆ శరీరం చూస్తే డల్గా ఉంటుంది. అలాంటి వర్షం వేసేయమనుకోడు. నేను అలాంటి ఇబ్బందులు వారి గురించి మాట్లాడుతున్నాను. అంతా బాగుండి కూడా మందంగా ఉంటారు కొంతమంది, వాళ్ళ గురించి చెప్తాను. అనారోగ్యంతో బాధపడేవారు, మెడిసిన్స్ వేసి డల్ అయిపోయేవారు. ఎందుకంటే అది వేసేకి తెలుసు వాళ్ళ బాధ. వాళ్ళకు మనసు ఎంతో వేగంగా ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. వాడు ఏం చేయగలరు పాపం? ఇక వాళ్ళ శరీర విషయంలో కూడా ప్రభావం కృపనివ్వాలి, తప్పదు. మిగిలిన వారు అంతా బాగుండి, ఆరోగ్యం బాగుండి, అన్ని విషయాలు చురుకుగా ఉండేవాళ్ళు ప్రభు విషయం వచ్చేసరికి ఏమైపోతారంటే వాళ్ళు మందంగా అయిపోతారు.
లోక సంబంధమైన విషయాల్లో, ఆదాయం కలిగే విషయంలో, లాభాలు వచ్చే విషయంలో ఎంతో చురుకుగా, మనసు చురుకుగా ఉంటుంది, శరీరం చురుకుగా ఉంటుంది. కానీ ప్రభువును సేవించే విషయంలో, సేవించడం అంటే ఆయన ఆలయానికి రావడం, ప్రార్థించడం, స్తుతించడం, ఘనపరచడం, ఇంకా ఏమైనా పరిచయం ఉంటే ఆ పరిచయంలో పాల్పం పొందడం, రెండింటి విషయాలు ఎలా ఉండాలంటే ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును మనం సేవించేవారని ఉండాలి. కానీ ఆసక్తి విషయంలో మనం మరి మాంచులుగా ఉండకూడదు, అంటే మందముద్దులుగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది ఇలాంటి లక్షణాలతో ఉండాలంట. ఎవరు చెప్పబడుతున్న మాటలు అవి? లోకములో అన్ని జనులు చెప్పబడుతున్న మాటలా కాదు. ఎవరి కోసం దేవుడు రాయించాడు? ఇక్కడ సంఘములో ఉన్న వారి కొరకు రాయించాడు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి లోకం నుంచి ప్రత్యేకింపబడినటువంటి ఒక సమూహానికి, సంఘానికి దేవుని మాటలు ఒక శరీరములో, క్రీస్తులో ఒక్క శరీరముగా మనం ఉండాలి అంటే ఒక 3 స్టెప్లు ఇక్కడ చూసాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ అయిపోయిందని చెప్పట్లేదు, మనకు సమయం అయిపోతుంది అంతేగాని బైబిల్లో అయిపోయిందంటే ఏం లేదు. మనకు సమయం అయిపోయింది కాబట్టి 3 విషయాలు చూసాం. మొదటి ఏం చూసామండి? 9వ వచనం ఏం చూస్తున్నామండి? ప్రేమ విషయమై చూసాం. నిష్కపటముగా ఉండాలి, క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండాలంటే. ఆ తర్వాత 10వ వచనం చూసాము, ఒక్కరినొకరు గొప్పగా ఎంచుకునే అనుభవం ఉండాలి. 3వ చూస్తున్నాం, ప్రభువును సేవించడంలో ఆసక్తిగా ఉన్నారు కానీ మందమతులుగా ఉండకూడదు. ఇవన్నీ చేస్తే క్రీస్తులో ఒక్క శరీరంగా మనం ఉండగలం. లేదంటే ఏ అవయవానికి అవయవం సపరేట్ అయిపోయినట్టుగా నీకు నేనే, నాకు నువ్వే అన్నట్టుగా ఉంటాం. కూర్చొని అందరూ కలిసి కూర్చుంటాం కానీ మనసు కలవదు కదా. కొన్ని గంటలు మనం చూస్తుంటాం ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించి ప్రార్థన చేయడానికి అందరూ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తుంటారండి. రౌండ్గా కొద్దిమంది కలిసి మన సంఘం మనం ఎప్పుడు చేయలేదు అలాగా. అయినా వద్దుగా చేయలేదు. ఎందుకంటే చేతులు పట్టుకోను, కాళ్ళు పట్టుకోను ప్రార్థన చేసే ఏం ఫలితంలే. మనస్సులు కలవాలి. హల్లెలూయా. మనసులు కలవాలి. చేతులు గట్టిగా పట్టుకొని, నీకు నచ్చలేదు పక్కన నిలబడతాడు, ఆయన చేయి పట్టుకొని నువ్వు ప్రార్థన చేతులు వదిలించుకుంటా ఈయన నా పక్కన నిలబడాలనా, ఈ బ్రదర్ నా పక్కన ఉండాలనా, రేపు ఒక సిస్టర్ ఈ సిస్టర్ వచ్చి నా పక్కన నిలబడిందా, ఈ నేను పట్టుకోవాలా, అలాగా పట్టామంటే పట్టుకున్నట్టుగా ఎంత అయింది? సరేది కదా. ఐక్యత లేనప్పుడు చేయి పట్టుకుంటే ఏ లాభం ఉంది? కాళ్ళు పట్టుకుంటే మరి అది ఏకీభవించే ప్రాంతంలోకి రాదండి. మనస్సు కలిస్తేనే ఏకీభవించే ప్రాంతం. మనస్సు ఒక్కటిగా ఉండాలి, అందరూ ఒక తాటి మీదకి రావాలంటారు కదండి. అలాంటి మనసులు ఏకీభవించాలి. కానీ అదేందో అంట చాలా మంది, కొంతమంది ఇంకొక సందర్భం వచ్చింది చెప్తున్నా, అలా చేతులు పట్టుకుని ప్రార్థన చేసేట బలమైన ప్రార్థన అంట. నాకు బైబిల్ చూపిమని మనసులో కలగడ చేతులు పట్టుకుని ప్రార్థించే బలమైన ప్రార్థన. అది ఏకీభవించాలి అని రాయబడదు. నువ్వు చెప్పే మాటకి నేను ఏకీభవించాలి, నేను చెప్పే మాటకి నువ్వు ఏకీభవించాలి, అందులో బలం వస్తుంది. హల్లెలూయా. ఇలాంటి వాటితో ఏమీ రాదు. కలిసి 2 కావచ్చు, 10 మంది కావచ్చు, 100 కలిసి ప్రార్థన చేయవచ్చు. మనసు అక్కడ తెలుస్తున్నారు. ప్రభుకు మహిమ. ఈ రోజు ప్రభు మనకిచ్చిన సమయంలో 3 విషయాలు చూడగలిగాం. విషయాలు మన హృదయంలో స్థిరపరచుకొని వీటిని పాటించడానికి ఇది నా సొంత మాటలే కాదు, ఇంకెవరో పెద్ద అయిన మాటలు కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాసిన గ్రంథం. ఇందులో ప్రతి మాటలు నేను లోపడాలి, మీరు లోపడాలి. లోపడిన వారే ఆడుంటారు. హల్లెలూయా. లోపడకపోతే మీదే ఉంటారు. ప్రభు మహిమ. లేచి నిలబడదాం, ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో మీరు ఏకీభవించండి. మహోన్నతుడా మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు. మా దేవ, మా తండ్రి, నాయనా, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నీ వాక్యమృతమైన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తులో ఒక్క శరీరముగా మేము ఉండాలని, ఆ ఒక్క శరీరంగా ఉండాలంటే ఎటువంటి లక్షణాలు మేము కలిగి ఉండాలో ఈరోజు మాకు మీరు తెలియపరిచిన తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు అందించిన సందేశాన్ని మా అందరి హృదయాల్లో స్థిరపరచని, అలాగనే మేము జీవించగలిగిన కృపనివ్వమని వేడుకుంటున్నాం. నా తండ్రి, మా దేవా, నీ ప్రియబిడలు వాక్యములిచిన మీరు నాయనా, ఈ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని బలపరచమని వేడుకుంటున్నాం. నువ్వు చెప్పినటువంటి ప్రతి విషయంలో మరి స్థిరంగా నిలచి
ముందు కొనసాగడంలో క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండే విషయంలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి బాధ్యత తీసుకొని అటు లక్షణాలు పొందడంలో ప్రయాస కలగడానికి, ఆసక్తి కలగడానికి నీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.